తిరుపతి వారాహి బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురును తిరుమలకు తీసుకొస్తే డిక్లరేషన్ ఇప్పించాను. ఏ దారిలో సంఖ్యలు ఉన్నా కూడా సవాలుగా తీసుకుని ముందుకు వెళతాను. సనాతన ధర్మంపై అచంచల విశ్వాసం ఉంది. జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. జంతువుల కొవ్వుతో తయారైన 1,00,000 లడ్డూలను కూడా అయోధ్యకు పంపారు. సనాతన ధర్మాన్ని మాట్లాడినా కోర్టులు కూడా పట్టించుకోవడం లేదు. ఆయన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లుగా పరిస్థితి ఉంది. హిందూ సమాజంపై దాడి జరిగితే సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు. రాముడికి అవమానం జరిగితే ఇళ్లలో కూర్చుని మనం ఏడుస్తున్నాం. రాముడు ఉత్తరాది దేవుడని ఆర్యుడని భావిస్తున్న పరిస్థితి ఉంది. బయటకు వచ్చి మాట్లాడితే మతవాదులన్న ముద్ర వేస్తారని భయం ఉంది. సనాతన ధర్మాన్ని పాటించేవాడు మత విద్వేషాలను రెచ్చగొట్టడు. ఎన్నికలు పెడితే వైసీపీని ఒక్కటికి పరిమితం చేస్తాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన ధర్మాన్ని చంపడం కాదు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం, మసి చేస్తామంటే చేతులు కట్టుకుని కూర్చోలేదు. సనాతన ధర్మంపై దాడి జరిగితే ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. హిందూ ధర్మంపై మాట్లాడితే శాంతిని పాటించమంటారు. అల్లా యేసుక్రీస్తుపై మాట్లాడితే ధ్వంసం చేస్తారు. మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. 11 రోజుల దీక్షతో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వారాహి డిక్లరేషన్ ఇస్తున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మాన్ని గౌరవించేలా వారాహి డిక్లరేషన్ను ప్రకటిస్తున్నాం. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించే వ్యక్తిగా వారాహి డిక్లరేషన్ను ప్రకటిస్తున్నాం. గత ప్రభుత్వంలో సీఎం లడ్డూలు తయారు చేశాడని చెప్పలేదు, తప్పు జరిగిందని చెప్పాం. లడ్డూ విషయంలో రాజకీయం చేస్తున్నామంటున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లిన వాళ్ళు డ్రామాలు చేయవద్దు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మాట్లాడటం సరే. పాత ఈవో ధర్మారెడ్డి ఎక్కడ మాయమయ్యాడు? పాత ఈవో ఎక్కడున్నాడు? ఎందుకు మాట్లాడటం లేదు? బిడ్డ చనిపోతే ఆచారాలు పాటించకుండా ఆలయంలోకి వచ్చారు. గతంలో జరిగిన ధర్మారెడ్డి అవినీతిని కూడా బయట పెడతాం. గత 5 ఏళ్లలో 31,000 మంది ఆడబిడ్డలు మాయమయ్యారు. సనాతన ధర్మాన్ని ముట్టుకుంటే మసి కావాల్సిందే. తిరుమల ప్రసాదం కల్తీ చిన్నది కాదు. సనాతన ధర్మంపై జరిగిన దాడి అంటూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టొచ్చు, కానీ మనకు బాధపడే హక్కు లేదు. బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్. The so called secularists is what they say. You abuse Sanatana Dharma. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. దశాబ్దాలుగా చూస్తున్నాం. ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది. చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నా సరదాగా చెప్పట్లా. ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ. ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక్క కోర్టులు భయపడతాయి కోర్టులు కూడా. దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్. లా అప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ and strongly to the weak. This proves majority means not necessarily strength. It could be a weakness also. Because secularism is one way
not two-way, according to the so-called pseudo-secularists. పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు? ఎక్కడ మాయమైపోయారు? ఎక్కడ గాయపోయారు? The man missing in action. I want to bring it to the nation. You have to talk about former EVO, Executive Officer of TTD, Sri Dharmareddy Garu. Ask him, where is he? He's missing in action. Why V. Subbareddy Garu has to come? Okay, you are the chairman, we understand. Okay, Karnareddy Garu wants to say, okay, I'm going to die. I don't know what exactly happens to, I don't want to comment about it. But what about the EVO? ధర్మారెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ మాయమైపోయారు? You know how many violations, how much of sanctity you have violated? We all know that. మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు, దేవుడి ప్రాంగణాల్లోకి అడుగు పెట్టకూడదు. మీరు వచ్చారు, మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే, అయ్యో అనుకున్నాం. కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు, వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు. ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు? 2005లో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకొస్తాం.